వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఫోరియర్ ఇంటెగ్రల్ మీద ఉంది. స్క్రీన్ మీద అయితే మీకు క్వశ్చన్ కనిపిస్తోంది. దానికి సొల్యూషన్ ఇప్పుడు మేము చేద్దాం. ఓకేనా? ఎక్స్ప్రెస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 when x mod x less than 1, 0 when mod x greater than 1 as a Fourier integral. Hence evaluate integral 0 to infinity sin lambda into cos lambda x divided by lambda d lambda. అవునా? సో క్వశ్చన్ అయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుందాం. అవునా? సో వాట్ ఈస్ గివెన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 when mod x less than 1, 0 when mod x గ్రేటర్ దాన్ 1. అవునా? సో దీన్ని మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నారు కదా. మోడ్ ఎక్స్ అంటే మనకు తెలుసు, మోడ్ ఎక్స్ వాల్యూ ఏమి? ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. సో మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1 అని నేను ఈ విధంగా రాసుకుంటాను, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ లెస్ దాన్ 1. అవునా? అంటే ఎక్స్ లెస్ దాన్ 1 ప్లస్ ఎక్స్, అనదర్ వన్ ఈస్ మైనస్ ఎక్స్ లెస్ దాన్ 1. మైనస్ ఎక్స్ లెస్ దాన్ 1 అని మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ అవుతుంది. ఆ లెస్ దాన్ మైనస్ తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ దాన్ అవుతుంది. ఆ ప్లస్ 1 ఏమవుతుంది? -1. ఇది తిప్పించి రాస్తే ఏమవుతుంది? -1. ఈ గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ ఎక్స్. అవునా? ఇదేమో అలాగే ఉంటుంది. ఎక్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎక్స్ లెస్ దాన్ 1. సో మొత్తంగా దీన్ని ఎలా రాయొచ్చు అంటే -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 గా రాయొచ్చు. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది మాత్రం బాగా వినండి, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1 కదండి. మోడ్ ఎక్స్ వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. అంటే దీన్ని రెండుగా రాయొచ్చు, ఒకటి ప్లస్ ఎక్స్ లెస్ దాన్ 1, అనదర్ వన్ ఈస్ మైనస్ ఎక్స్ లెస్ దాన్ 1. మరి దీన్ని ఏమి చేయకూడదు. మరి ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది, ప్లస్ 1 -1 అవుతుంది. మరి దీన్ని తిప్పించి రాస్తే -1 గ్రేటర్ దాన్ ఏమవుతుంది? లెస్ దాన్ ఎక్స్. అవునా? -1 లెస్ దాన్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 1 ఉంది కదా, అది కూడా తీసుకుపోయి అక్కడ రాసేద్దాం. అంటే మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నా, -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నా రెండు ఒకటే. అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్టెప్ లో అదే రాస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1, మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1 అని ఎలా రాసుకోవచ్చు? -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 గా రాసుకోవచ్చు. -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 గా. మరి జీరో రాసిన తర్వాత మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని ఎలా రాయొచ్చు చూడండి. ఇక్కడ గ్రేటర్ దాన్ 1 రాస్తాను, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ వస్తాయి మనకు. ఏమి అంటే బాగా అబ్జర్వ్ చేయండి ప్రతి చిన్న విషయము. ఒకటి ఎక్స్ గ్రేటర్ దాన్ 1, ఇంకోటి మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1. మరి దీన్ని డిస్టర్బ్ చేయొద్దండి. ఇక్కడ దీన్ని మాత్రం మైనస్ తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ గ్రేటర్ దాన్ సింబల్ విల్ బికమ్ లెస్ దాన్. ఎప్పుడైతే మైనస్ తో మల్టిప్లై చేస్తామో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది, ప్లస్ 1 ఏమవుతుందంటే -1. మరి ఇది అలాగే రాసేయాలా. ఇక్కడ పక్కన ఏం రాయాలంటే ఎక్స్ లెస్ దాన్ -1 కామా ఎక్స్ గ్రేటర్ దాన్ 1. అవునా? ఇప్పుడు మీకు ఒక్కసారి నేను నంబర్ లైన్ డ్రా చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే కదండి నంబర్ లైన్. ఇక్కడ సెంటర్ లో ఏముంటుంది? 0. మరి ఇదేంటిది? 1. ఇదేంటిది? 2. ఇదేంటిది? 3 అండ్ సో ఆన్. ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమిది? లెఫ్ట్ సైడ్ -1, -2, -3, -4 అండ్ సో ఆన్ అప్ టు -infinity వరకు వెళ్తుంది. సరేనా? ఇక్కడ when the value of x lies in between -1 and +1, f of x వాల్యూ ఎంత అంటే 1. అంటే -1 అండ్ +1 మధ్యన f of x వాల్యూ ఎంత అంటే 1. అదే ఎక్స్ లెస్ దాన్ -1 అంటే ఇక్కడంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? 0. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఇక్కడంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0. ఇది నంబర్ లైన్ మీద మీకు చూపిస్తున్నాను. మనమేం ఎగ్జామ్ లో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫార్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఇది మీకు చూపిస్తున్నాను. అర్థమైందా? సో నంబర్ లైన్ పైన నేను మీకు డ్రా చేసి చూపించాను. ఇన్ బిట్వీన్ -1 and +1 f of x value is 1, whereas when the value of x is less than -1 f of x value is 0. Similarly when the value of x is greater than 1 f of x value is also 0. Okay.
సో ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫోరియర్ ఇంటెగ్రల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీన్ని ఫోరియర్ ఇంటెగ్రల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని. కానీ ఫోరియర్ కొసైన్ ఇంటెగ్రల్ కి వేరే ఫార్ములా ఉంది, ఫోరియర్ సైన్ ఇంటెగ్రల్ కి వేరే ఫార్ములా ఉంది. నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆడ్ ఫంక్షనా ఈవెన్ ఫంక్షనా అని చెక్ చేస్తాను. ఒకవేళ ఈవెన్ ఫంక్షన్ అయితే కొసైన్ ఇంటెగ్రల్ యూజ్ చేస్తాను. అవునా? సో చూడండి, ఎలా చెక్ చేయాలి అంటే ఫంక్షన్ ఈవెన్ ఆడా అని ఎలా చెక్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్, ఎక్స్ ఉన్న చోట మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో. కానీ ఇక్కడ లోపల ఎక్కడ ఎక్స్ లేదు కాబట్టి మనకు సేమ్ వాల్యూ వస్తుంది, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది కాబట్టి హెన్స్ ద గివెన్ ఫంక్షన్, హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ an ఈవెన్ ఫంక్షన్. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. సో నేను ఇప్పుడు ఏ ఇంటెగ్రల్ యూజ్ చేస్తానంటే కొసైన్ ఇంటెగ్రల్, ఫోరియర్ కొసైన్ ఇంటెగ్రల్ రాస్తాను. ఫోరియర్ కొసైన్ ఇంటెగ్రల్, ఫోరియర్ కొసైన్ ఇంటెగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫోరియర్ కొసైన్ ఇంటెగ్రల్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2/π ఇంటెగ్రల్ 0 to infinity cos lambda x ఇంటెగ్రల్, సెకండ్ ఇంటెగ్రల్ 0 to infinity f of t cos lambda t dt, అదే విధంగా లాస్ట్ లో d lambda. బాగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనము ఇవాల్యుయేట్ చేయాల్సింది కేవలం ఈ ఇంటెగ్రల్ మాత్రం మేము ఇవాల్యుయేట్ చేస్తే సరిపోతుంది. ఇది ఫోరియర్ కొసైన్ ఇంటెగ్రల్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, సరేనా? ఇక్కడ కేవలం ఈ ఇంటెగ్రల్ మాత్రం మనం ఇవాల్యుయేట్ చేస్తాము, రెస్ట్ ఆఫ్ ద పొజిషన్ మేము ఏమి ఇవాల్యుయేట్ చేయము. సో ఇక్కడ ఫస్ట్ పైన మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇచ్చేసినారు. ఇప్పుడు నేను దీని విధంగా రాసుకుంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఏ ఇంటెగ్రల్ ఇవాల్యుయేట్ చేస్తానో అలా రాసుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2/π. అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఇంటెగ్రల్ ఏముంది, 0 to infinity cos lambda x, దీన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దండి, బ్రాకెట్ బిగిన్ ఇంటెగ్రల్ 0 to infinity f of t cos lambda t dt. ఇది మాత్రం మేము ఇవాల్యుయేట్ చేస్తాం, ఇన్సైడ్ ద బ్రాకెట్ ఏముందో అది మాత్రం ఇవాల్యుయేట్ చేస్తాం. అవునా? కానీ ఇక్కడ 0 to infinity ని నేను 2 parts లో బ్రేక్ చేస్తాను. ఎలా? 0 to 1 ఒకటి ఇంటెగ్రల్, అనదర్ ఇంటెగ్రల్ ఈజ్ 1 to infinity. అవునా? 0 to infinity ని 2 ఇంటెగ్రల్స్ గా డివైడ్ చేశాను. ఒకటి 0 to 1, అనదర్ 1 ఈజ్ 1 to infinity. 0 to 1 మధ్యన మనకు ఏముంది, 0 to 1 అంటే ఇక్కడ వస్తుంది. 0 to 1 మధ్యన మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 వస్తుంది. కానీ వెరాజ్ 1 to infinity అంటే గ్రేటర్ దాన్ 1, మనకు గ్రేటర్ దాన్ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 కాబట్టి సో దిస్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇది 0 అయిపోతుంది కాబట్టి దీని గురించి మాట్లాడను. అందుకే నెక్స్ట్ ఇంటెగ్రల్ లో నేను ఏం చేస్తానంటే దీన్ని 0 to 1 అని రాసుకుంటాను. అవునా? సో ఇక్కడ ప్రతి చిన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. సో 2/π అలాగే ఉంటుంది, దీన్ని ఏ విధంగానూ నేను డిస్టర్బ్ చేయడం లేదు. 0 to infinity అలాగే ఉంటుంది, cos lambda x కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ సెకండ్ ఇంటెగ్రల్ ని 2 parts లో బ్రేక్ చేస్తాను. ఒకటి 0 to 1 f of t cos lambda t dt plus another one is 1 to infinity f of t cos lambda t dt గా రాస్తాను, cos lambda t dt గా రాస్తాను, లాస్ట్ లో d lambda. కానీ ఈ పార్ట్ నేను రాసుకోను, ఎందుకంటే 1 to infinity మధ్య అంటే గ్రేటర్ దాన్ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి ఈ ఇంటెగ్రల్ నాకు అవసరం లేదు. కేవలం నేను లాస్ట్ లో ఇక్కడ ఏం రాస్తానంటే d lambda మాత్రమే రాస్తాను. అవునా? సరే,
ఇన్ బిట్వీన్ 0 and 1 f of x వాల్యూ ఎంత 1. f of x అంటే ఏంటి f of t. సో ఈ వాల్యూ 1 అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇది కూడా రాయను. నెక్స్ట్ స్టెప్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 2/π అలాగే ఉంటుంది, నో చేంజ్ అట్ ఆల్. ఇంటెగ్రల్ 0 to infinity is also సేమ్ టు సేమ్. cos lambda x అలాగే ఉంటుంది, కానీ లోపల ఇంటెగ్రల్ 0 to 1 అని రాసి ఇన్ బిట్వీన్ 0 to 1 f of t వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. కావాలంటే మీరు గమనించవచ్చు 0 to 1 మధ్యన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 0 to 1 మధ్యన మనకు f of x వాల్యూ ఎంత ఉంది 1. f of x అంటే f of t అన్నమాట. సో ఇది 1 అయిపోతుంది కాబట్టి కేవలం cos lambda t మాత్రమే రాస్తాను, dt రాస్తాను, ఇక్కడ లాస్ట్ లో d lambda. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు t నేను ఇంటిగ్రేట్ చేస్తాను. ఇంటెగ్రల్ cos ax అంటే మీకు తెలుసు 1/a sin ax. అవునా, ఈ ఫార్ములా నేను ఇక్కడ మీకు రాస్తున్నాను చూడండి. ఇంటెగ్రల్ cos ax dx is equal to this can be written as 1/a sin ax plus c. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తాను. కాకపోతే ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం కాబట్టి ఏ ఏమవుతుంది లాంబ్డా. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ వాల్యూ లాంబ్డా కాబట్టి 1/λ sin lambda t గా రాయొచ్చు. అవునా, సో నెక్స్ట్ స్టెప్ లో అలాగే రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. 2/π అలాగే ఉంటుంది, ఇది ఏ విధంగానూ చేంజ్ అవ్వలేదు. ఇంటెగ్రల్ 0 to infinity cos lambda x ఇది కూడా ఏమీ మారలేదు, కానీ ఇక్కడ మాత్రం ఇంటిగ్రేట్ చేస్తాను. ఏ ఫార్ములా అంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. ఏ వాల్యూ అంటే లాంబ్డా కాబట్టి 1/a అంటే మనకేమొస్తుందంటే 1/a అంటే లాంబ్డా వస్తుంది. ఏ వాల్యూ లాంబ్డా కాబట్టి cos lambda t ఏమవుతుందంటే sin lambda t divided by lambda. అండ్ ఇక్కడ లిమిట్స్ ఏం రాసుకుంటానంటే లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1 గా రాసుకుంటాను. అవునా, సో ఇప్పుడు t ప్లేస్ లో నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, తర్వాత లోయర్ లిమిట్. అంటే t ప్లేస్ లో 1 పెడితే ఇదేమవుతుంది sin lambda by lambda అవుతుంది. అదే మీకు నెక్స్ట్ స్టెప్ లో చెప్పిస్తాను చూడండి. 2/π ఇంటెగ్రల్ 0 to infinity cos lambda x అలాగే ఉంటుంది. ఇక్కడ మాత్రం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే sin lambda by lambda గా రాసుకోవచ్చు, బికాస్ హియర్ ద వాల్యూ ఆఫ్ t is 1. అవునా, తర్వాత మైనస్ t వాల్యూ 0 పెడితే sin 0 అయిపోతుంది. sin 0 వాల్యూ 0 కాబట్టి లోయర్ లిమిట్ కి 0 అయిపోతుంది. లాస్ట్ లో d lambda అలాగే ఉంటుంది. అవునా, నెక్స్ట్ స్టెప్ లో ఈ -0 రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ రైట్ ఇట్ యాజ్ d lambda. అవునా, ఇప్పుడు ఇదంతా దేని వాల్యూ అంటే f of x వాల్యూ. మనకు క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ చేయమనింది ఏమి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ప్రెస్ యాజ్ ఫోరియర్ ఇంటెగ్రల్ గా అయితే ఎక్స్ప్రెస్ చేసేసాము, కానీ దాని ద్వారా వచ్చిన ఆన్సర్ ద్వారా మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసినట్టే. నేనేం చేస్తానంటే దీన్ని రివర్స్ లో రాస్తాను, అంటే ఫస్ట్ ఇది రాసి ఈక్వల్ టు f of x తర్వాత రాస్తాను. సరేనా, సో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. 2/π అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ 0 to infinity అలాగే ఉంటుంది, cos lambda x into sin lambda మొత్తానికి డివైడెడ్ బై లాంబ్డా రాసుకున్నాను, d lambda is equal to f of x. కానీ వాట్ ఈస్ f of x? f of x అంటే ఏంటి మీకు తెలుసు. f of x వాల్యూ ఏమి అంటే అక్కడ పైన ఇచ్చున్నారు క్వశ్చన్ లో, ఒకటి 1, అనదర్ 1 0. 1 ఎప్పుడు అంటే when mod x less than 1, 0 ఎప్పుడు అంటే when mod x greater than 1. సో ఇవి రెండు మీకు తెలుసు. ఇప్పుడు మీకు కావాల్సింది ఈ వాల్యూ మాత్రమే మీకు ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవునా, మనం ఏం చేద్దామంటే ఈ 2/πని ఆ సైడ్ పంపిద్దాము. ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుందంటే π/2 గా మారి 1ని మల్టిప్లై చేస్తుంది, అలాగే 0ని కూడా మల్టిప్లై చేస్తుంది. సో ఫైనలీ అవర్ ఆన్సర్ ఈస్ ఇంటెగ్రల్ 0 to infinity cos lambda x into sin lambda డివైడెడ్ బై ఎంత lambda d lambda is equal to ఈ π/2 అక్కడికి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. π/2 into 1 అంటే π/2, π/2 into 0 అంటే 0 వస్తుంది. when mod x less than 1, another one is when mod x greater than 1. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. ఓకే, ఇన్ కేస్ దీనికి సంబంధించిన టైప్డ్ నోట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కమెంట్ చేసినా నేను మీకు దీనికి సంబంధించిన నోట్స్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.